BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. మూలపేట పోర్టుపై టెక్కలి వైసీపీ నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరెడ తిలక్ సంచలన వ్యాఖ్యలు. మొన్న జరిగిన మూలపేటకు పోర్టుకు పోదం పద అనే కార్యక్రమం విజయవంతం అవ్వడంతో మంత్రి అచ్చెన్నాయుడు జీర్ణించుకోలేక వైసీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడంటూ టీడీపీపై నిప్పులు చెరిగిన పేరెడ తిలక్ 29వ తేదీ మధ్యాహ్నం 4:30కి సభ పెట్టుకోండి అని అనుమతి ఇచ్చారు. ఏం చేశారు? 29వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకి నందిగాం సబ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి మీకు సభ పెట్టుకోమని అనుమతి ఇచ్చారని చెప్పి, అది కూడా కండిషనల్ సభ అని అనుమతులు తీసుకొచ్చి ఇచ్చారు. మర్చిపోయిన అచ్చెన్నాయుడు కోతి కళ్ళు తాకితే ఎలాగైతే గెంతులు వేస్తుందో, నిన్న 1వ తేదీ వచ్చింది కదా, బ్రహ్మాండంగా సభ సక్సెస్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా దానిపై చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు ఎలా క్రెడిట్ చోరీ చేస్తున్నాడో ప్రజలందరికీ అర్థమైంది. ఎవరు అనుమతులు ఇచ్చారో ప్రజలకు తేటతెల్లం జరిగింది. ఉత్తరాంధ్రలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఆ సభలో హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు వచ్చారు. ప్రత్యేకించి టెక్కలి నియోజకవర్గంలో భారీ స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళంతా కూడా ప్రజలు తండ్రులుగా సభకు హాజరయ్యారు. ఈ వాస్తవాల విషయాన్ని తెలుసుకుందామని చెప్పి హాజరయ్యారు. దీంట్లో పెద్ద గమ్మత్తు ఏంటంటే, అన్ని నేషనల్ మీడియాస్ కూడా, స్టేట్ మీడియా, నేషనల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఈ విషయం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ ప్రపంచానికి వాస్తవ విషయాలు తెలియజేశారు, ప్రచారం ఇచ్చారు, లైవ్ ఇచ్చారు. ఇక్కడ పడ్డదండి అసలు పని. అచ్చెన్నాయుడు చెప్పాడు, మీకు దమ్ముంటే ఆ కాగితాన్ని బహిర్గతం చేయండి. మీరు ఎవరికి ఇచ్చారు పర్మిషన్, ఏ పేర్లకు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు బహిర్గతం చేయండి. కలెక్టర్ గారు ఇది మీరు చెప్పాలా, లేదా ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది చెప్పాలా? చెప్పకపోతే మూలపేటని 10,000 మందితో ఖచ్చితంగా వెళ్తాం. ఎవరు ఆపుతారో మీకు దమ్ముంటే ఆపండి. మేము డేట్ చెప్పి బహిరంగంగా అనౌన్స్ చేసి, జిల్లా పార్టీ అధ్యక్షులు కృష్ణదాస్ గారు వెళ్ళి కలెక్టర్ ఎస్పీ గారిని కలిస్తే అతను చెప్పారు, మేము పోర్టుని సందర్శించడానికి అనుమతి ఇవ్వట్లేదు, దయించి మమ్మల్ని అర్థం చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారు. బహిరంగ సభకి అనుమతి ఇవ్వడానికి కోసం మేము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. బహిరంగ సభకు మాత్రమే మాకు అనుమతి ఇచ్చారు. ఈ సిగ్గుంటే అచ్చెన్నాయుడు, ఎవరికి అనుమతి ఇచ్చారో నువ్వు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నావు, నీవు చెప్పింది గంగిరెద్దులా బుర్రవుతున్న కలెక్టర్కి చెప్పనండి, నీ పక్క నుండి నేను వింటున్నాడు. మరో పక్క కూర్చున్న ఆర్టీఓకి చెప్పనండి ఎవరికి అనుమతి ఇచ్చారు. లేదా ఎస్పీ గారు మీరు ఈ విషయాన్ని బహిర్గతం చేయకపోతే మేము ఖచ్చితంగా పోర్టును ముట్టడిస్తాం, సమయము సందర్భం కూడా బహిర్గతం చేస్తాం. మీరు అనుమతి ఇచ్చారా ఇవ్వలేదు ముందు చెప్పమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతమంది పోలీసులు పెట్టుకుని ఇష్టారాజ్యంగా నువ్వు ప్రవర్తించి అనుమతి ఇచ్చానని చెప్పి మాట్లాడుతున్నావు. నీకు ఏ పడైనా సిగ్గుంటే అలాంటి మాటలు మాట్లాడకూడదు. నువ్వు కేవలము
ఆ ఏజెన్సీతో లాలూచీల కోసం 2 సంవత్సరాల పనులన్నీ తత్కారం చేసి ప్రజలకు నష్టపెట్టి ఇబ్బందులు పెట్టి ఈ జిల్లా అభివృద్ధికి విఘాతుడుగా మిగిలిపోయిన నువ్వు ఈరోజు సభని సక్సెస్ అయితే ప్రజల్లో వాస్తవ విషయాలు తెలిసాయని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం తెలిసిందని, నీ జిల్లాలో నువ్వేం దోసుకుంటున్నావో మీ నాయకుడికి తెలిస్తే మీ నాయకుడు నీకు తిట్టాడని ప్రెస్ మీట్ పెట్టి